విపదలో చిక్కి రథచక్రం నేలలో ఇరుక్కొని ఆయుధం చేతిలో లేక అస్తవ్యస్తంగా నిలిచిన కర్ణుణ్ణి చూసి వెనుక నిలబడి ఉన్న కృష్ణుడు అర్జునునితో అన్నాడు, పార్థా, ఏమి చూస్తూ మౌనంగా నిలబడ్డావు? ఇదే క్షణం, ఇదే అవకాశం. ఇక ఆలస్యం లేదు. బాణమెక్కించు, శత్రువుని సంహరించు. ఈ మాటలు వినగానే మన మనసులో ఒక సందేహం మెదులుతుంది. ధర్మస్థాపనకై అవతరించినవాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ప్రకటించినవాడు ఇలా హతమార్చమని ఎలా చెప్పగలడు? అర్జునుడి హృదయంలో కూడా అదే తడబాటు. ఇది ధర్మమా లేదా అధర్మమా? అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా పలికాడు, పార్థా, ధర్మమంటే చేతులు ముడుచుకుని ఆలోచించటం కాదు, చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యడమే ధర్మం. నీవు క్రియను వదిలి సందేహంలో చిక్కుకున్నావంటే కాలమే నిన్ను శిక్షిస్తుంది. ఈ మాటలు విన్న కర్ణుడు ధర్మాన్ని ఆయుధంలా వినియోగించుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడే కృష్ణునిలో చిరునవ్వు కరిగిపోయింది. అగ్నిలాంటి కోపం వెలువడింది. అభిమన్యుడు ఒంటరిగా చుట్టుముట్టబడి హతమార్చబడిన రోజు ధర్మం ఎక్కడుంది? ద్రౌపది సభలో అవమానించబడినప్పుడు ధర్మం ఎవరి పక్కన నిలిచింది? లాక్షాగృహం అగ్నికి ఆహుతైనప్పుడు, జూదంలో మోసపోయి పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు అప్పుడీ ధర్మబోధ ఎక్కడ దాగింది అని ప్రశ్నించాడు. కృష్ణుడి సందేశం కఠినమైనదే, కాని స్పష్టమైనది. ధర్మం ఎప్పుడూ శూన్యంలో ఉండదు. అది పరిస్థితి కోరిన న్యాయకర్మగా అవతరిస్తుంది. అధర్మాన్ని చూసి మౌనం వహించడం కూడా ఒక పాపమే. దాన్ని అడ్డుకోకుండా వదిలేస్తే అది మరింత వికృతమవుతుంది. ఆ క్షణంలో అర్జునుడి మనసు తడబడినా కృష్ణుడు అతని చిత్తానికి మార్గదర్శకుడయ్యాడు. నీ చేతిలో ఉన్న కర్మను చేయి, ఫలాన్ని నాపై వదిలేయి. చివరికి విడిచిన ఆ బాణం కేవలం కర్ణుని శరీరాన్ని తాకలేదు. అది అధర్మానికి ముగింపు గీత, ధర్మస్థాపనకు ముద్ర. ఈ ఘట్టం మనకు నేర్పేది ఒక్కటే: కరుణ వ్యక్తికి, కాని న్యాయం సమాజానికి. రెండింటి మధ్య సమతుల్యతే నిజమైన ధర్మం. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.